నీకేం కావాలి? వైటమిన్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి నీకు ప్రభు పేరిట శుభములు కలుగును గాక. ప్రియమైన వారలారా, కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టు అనమాట. నీకేం కావాలి అని అడిగింది ఎవరంటే దేవుడు. ఎవరిని అడుగుతున్నాడంటే రాజు అయినటువంటి సొలొమోను. సొలొమోను రాజుకి రాజు అండి. ఆయన ఇంకేం కావాలి? అన్నీ ఉన్నాయి, ఐశ్వర్యము, డబ్బులు, ఘనత, పేరు, ప్రఖ్యాతలు అన్నీ ఉన్నాయి. కానీ ఒకరోజు రాత్రి స్వప్నమందు కనబడి ఏంటంటే, మీరు చూడండి తర్వాత మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు స్వప్నమందు సొలొమోను మహారాజుకు కనబడి, నేను నీకు దేనిని ఇచ్చుటకు ఇష్టమో దాన్ని అడుగుము అన్నారు. అంటే ఆస్క్ మీ వాట్ ఎవర్ యు వాంట్, నీకేం కావాలో అది అడుగు. అయ్యి బాబోయ్, దేవుడు సొలొమోను మహారాజును అడుగుతున్నది, నీకు ఏం కావాలో అడుగయ్యా, అది నేను ఇస్తాను. ఎంత విచిత్రమైన మాట. ఎందుకంటే మనల్ని కన్నటువంటి వారు నీకేం కావాలో కొనుక్కో అమ్మా అనరు. ఎందుకు? నన్ను క్షమించండి, నా భార్య బిడ్డలతో నీ క్రిస్మస్కో వాళ్ళ పుట్టినరోజుకో ఏదన్నా కొనుక్కోమంటే 3,000 కన్నా ఎక్కువ కొనవద్దు అని ముందుగానే చెప్తాను బడ్జెట్. కానీ దేవుడు అంటున్నారు, నీకేం కావాలో అది కొనుక్కో అంటున్నారు. ఏం కావాలో అది అడుగు, నేను ఇస్తాను. నీకు ఇష్టమైనది ఏదో అడుగు, నేను ఇస్తాను. ఎంత మంచి దేవుడు అండి. వాట్ ఎ గాడ్ వి సర్వ్. ఎంత గొప్ప దేవుడు. సరే, గొప్ప దేవుడు బాగుంది, కానీ ఎవరిని అడిగాడు? ఎందుకు అడిగాడు? సొలొమోన్ని అడిగాడు. రాజు అయినటువంటి సొలొమోన్ని అడగటానికి గల కారణం ఏంటంటే, సొలొమోను చేసినటువంటి పనులు, లేకపోతే ఆయన నిలవబడినటువంటి విధానం దేవుడికి నచ్చింది. నువ్వు నేను ఆయనకు నచ్చినట్లు ఉన్నావా? సొలొమోన్ని అడిగిన దేవుడు ఈ ఉదయం నిన్ను అడుగుతున్నాడా? నీకు నమ్మబుద్ధి ఏటో లేదు కదా. ఓ మాట చెప్తాను. ధ్యానాల్లో రీసెంట్గా ఒక ధ్యానం మీ దగ్గర తీసుకొచ్చాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో, ఆయన సొంత కుమారుని ఇచ్చుటకు వెనుతీయక ఆయనని అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు ఎందుకు అన్నిటినీ అనుగ్రహించడు? యేసు ప్రభు వారిని మనకు అనుగ్రహించినటువంటి దేవుడు తన సొంత కుమారుని ఇవ్వకుండా వెనక్కి పెట్టుకోలేదే. అలాంటప్పుడు ఆయనతో పాటు అన్నిటినీ ఇస్తానంటున్నాడు. కనుక యేసు ప్రభులు వారిని రక్షకుడిగా అంగీకరించడం గొప్ప భాగ్యం అండి. సొలొమోను కంటే మంచి స్థానములో మనం నిలవబడి ఉన్నాం. అందుకే ఈరోజు ఉదయం ఆ దేవుడే నిన్ను నన్ను అడుగుతున్నాడు. నీ పరిస్థితి ఏంటో నేను చూశాను, నీ ఇబ్బంది ఏంటో నేను చూస్తున్నాను. నేను ఏం చెయ్యాలని కోరుకుంటున్నాను? విన్నావా? నేను ఏం చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావు? నువ్వు ఏం అడిగినా నేను ఇస్తాను. దేవుని బిడ్డలారా, నాకు జ్ఞాపకం ఉంది. నేను రక్షింపబడిన కొత్త దినాల్లో అన్ని ఇన్సిడెంట్లు వద్దు, ఒక వ్యక్తి నన్ను చాలా బాధ పెట్టాడు, చాలా దుఃఖ పెట్టాడు. చాలా నేను మేలు చేద్దామని ప్రయత్నిస్తే ఆ మేలుకు ప్రతిగా నన్ను అపకీర్తి, చెడ్డ పేరు, నా గురించి కాగితాలు ప్రింట్ చేయించి నాకు తెలిసిన వారికి, అతను తెలిసిన వారికి, సంఘాల ఆదివారం ఆ చర్చుల దగ్గర నిలవబడి పంచిపెట్టేవాడు కాగితాలు నా గురించి రాసి. చాలా చెడ్డగా అతని భార్యని నేను ఏదో వ్యభిచారం చేశానని అబద్ధం, చాలా అబద్ధాలు. ఆ కాగితాలు నాకు మళ్ళా పోస్ట్లో పంపించేవాడు. ఆ కాగితాలన్నీ రోజు నేను తీసుకుని ఏడ్చాను. వాటి నిండా కన్నీళ్లు కార్చి, యథార్థంగా చెప్తున్నానండి, వాటి నిండా కన్నీళ్లు కార్చి నా చెవుడి కన్నీళ్ళు ఏకమైపోయి ఆ షీట్ అంతా నిండిపోయేది. అది టైపింగ్ కనుక టైపింగ్ పాడేది కాదు. సింక్ దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన అయిపోయిన తర్వాత కడిగేసి మళ్ళీ పరుపు కింద పెట్టి మళ్ళీ ప్రొద్దున్నే నెక్స్ట్ డే మార్నింగ్ తీసి మళ్ళీ ఏడ్చేవాడిని. 6 నెలలు ఏడ్చానండి. కొంతమంది మోసగాళ్ళు, సేవకులుగా చలమణి అయిపోతున్నటువంటి మోసగాళ్ళు అతని చుట్టూ చేరి అతను డబ్బులు ఖర్చు పెడుతుంటే ఆ డబ్బులు కక్కుర్తుపడి
అతన్ని ఇంకా మోసంలోకి నడిపించారు. వాళ్ళందరూ ఎగిరిపోయారు, చనిపోయారు. అందులో ముఖ్యంగా నన్ను బాధ పెట్టిన వాడు భయంకరంగా చచ్చిపోయాడు. ఎందుకంటే దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చింది. అప్పటి నుండి నాకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారిని, వద్దు ప్రభా, కుటుంబాలతో ఉన్నారు, నేను ఒక మనిషిని, నన్ను అన్నారు, పోన్లేండి ప్రభా, పర్వాలేదు, నువ్వు నాకు దొరికావు కదా, నీ దగ్గర నేను ఆదరణ పొందుకున్నాను, నేను ఇంకా హత్తుకోవడానికి నాకు అవకాశం వచ్చింది, నీ పాదాల దగ్గరకు వచ్చి ఏడవటానికి నాకు అవకాశం వచ్చింది, పోన్లేండి ప్రభా, పిల్లలతో ఉన్నారు, ఆశీర్వదించడం చేతులు ఎత్తాను. దేవుడు వారిని విపరీతంగా ఆశీర్వదించారు. ఒక వ్యక్తి పిల్లలనైతే రకరకాల దేశాలకి తీసుకెళ్ళాలి, సెటిల్ చేశారు. ఇట్స్ ఆల్ రైట్. దేవుడు నాకేం తక్కువ చేయలేదే, వారిని అంతగా ఆశీర్వదిస్తే మంచిది. కానీ ఈ ఉదయం మనం ధ్యానం చేస్తున్నది, నీకు ఏం కావాలో అడుగు, నేను చేస్తాను. వాళ్ళకి హాని చేయి ప్రభా, నేను ఎప్పుడూ అడగలేదండి, బాధపడ్డాను, నేను నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను ప్రభా. పాత దినాలైతే ఏదో ఒకలాగా వాళ్ళ మీద చేయి చేసుకోవడమో, చేయించడానికి నేను ప్రయత్నించడమో ఏదో చేతుని, కానీ చాలా బాధపడుతూ నీ దగ్గరికి వస్తున్నాను. నాకు ఆదరణ తప్పించి, కనికరం తప్పించి, నీ కనికరం తప్పించి నాకు ఇంకేం కావాలి ప్రభా అని ఏడ్చాను. ఏడ్చి 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 నాకు హాని చేసినటువంటి వారికి అందరికీ కూడా దేవుడు ఆయన ప్రతీకారం చూపించాడు. వారికి హాని చేయమని నేను అడగలేదు. ఈ ఉదయం నువ్వు కూడా ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వారికి హాని చేయమని అడగొద్దండి. దేవునికి విడిచిపెడదాం, మనం వారిని కనికరించి మనం అడుగుదాం. ప్రత్యేకంగా మనకేం కావాలో అడుగుదాం, దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తారు. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయం నైనా సొలొమోను అడిగితే జ్ఞానం అడిగాడు, నువ్వు జ్ఞానం ఇచ్చావు. మేము అడుగుతున్నాం ప్రభా, యథార్థంగా నీకు తెలుసు, ప్రతిరోజు నీ దగ్గర ఏడ్చి నేను అడుగుతున్నాను, నా అప్పులు తీర్చు ప్రభా, నాకు తిప్పలొద్దు ప్రభా, నన్ను బాగు చేయ ప్రభా, నాకు చూడాలనుందో ప్రభా, నేను అభివృద్ధి చెందాలనుందో ప్రభా, నేను పెద్ద సేవకుడిని అయిపోవాలి ప్రభా, నా పేరు మారుమోగిపోవాలి ప్రభా అని ఎప్పుడూ అడగలేదు. నేను అడుగుతున్నదల్లా ఒకటి, నువ్వు కావాలి, నాకు ఇంకా నీ సన్నిధి అత్యధికంగా కావాలి. ఐ జస్ట్ నీడ్ యూ, ఐ జస్ట్ వాంట్ యూ, మోర్ ఆఫ్ యువర్ లవ్ అండ్ మోర్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్, దట్స్ ఆల్. అంతే ప్రభు, నువ్వు ఉంటే చాలు. ఐ వాంట్ యూ, ఐ వాంట్ మోర్ ఆఫ్ యూ. నీ బిడ్డలకైతే నాయన వాళ్ళ అవసరతల్లో ఉన్నారు కనుక అవసరతలన్నీ తీర్చమని, నేను అవసరతల్లో ఉన్నాను కానీ నాకు అవసరతలు తీర్చమని అడగటం లేదు. ఐ జస్ట్ వాంట్ యూ, అంతే, నాకు నువ్వు కావాలి. నీ బిడ్డల అవసరతలన్నీ తీర్చి ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.